పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ లో ఆయన చెప్పారు, అందరికీ తెలుసు, మళ్ళీ ఆయన ఒకసారి ఓపెన్ అవ్వరు, జనరల్ గా ఓపెన్ అవ్వరు, అలా ఓపెన్ అయ్యి మీరు ఆయనకి ఏమిటి అనేది ఒకసారి చెప్పారు. బట్ ఇంకా స్టిల్ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారుగా. మొన్నేమో పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదని, ఇట్లాంటివి మళ్ళీ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి ఈ సోషల్ మీడియాలో ఈ స్పెక్యులేషన్స్ ఎక్కువ పెట్టి ఈ కారణాలు ఏవైనా కావచ్చు, తను బిజీగా ఉండటం మూలంగా, వేరే చోట ఆక్యుపై అవ్వటం మూలంగా, అండ్ ఈ సినిమాకి తను రాకపోయి ఉండొచ్చు. ప్లస్ రావాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తను బిజీగా ఉన్నాడు, తను ఏ సందర్భంలో వస్తారు. నేను వెళ్ళాలనుకుంటే కళ్యాణ్ అన్ని సినిమాలకి నేను వెళ్ళలేను గెస్ట్గా, మనం సర్దార్ గబ్బర్ సింగ్ వెళ్ళాను. అలాగే నా సినిమాకి ఏదైనా రావాల్సి వస్తే ఖచ్చితంగా వస్తాడు. ఈ రోజున మీడియా అన్నది వేరే దృక్కోణం నుంచి చూస్తూ ఏంటి దూరంగా ఉన్నాడు అని అంటుంటారు. యాక్చువల్ తను ఎప్పుడు కూడాను వెరీ లో ప్రొఫైల్లో ఉంటాడు, ఇంట్రావర్ట్, ఎక్కువగా మితభాషి, ఎక్కువగా మాట్లాడు. మేము అందరం 10 మంది ఇలా కూర్చుని మాట్లాడకుండా కాసేపు వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయి తన పుస్తకాలు చదువుకుంటున్నాం, వేరే వ్యాపకాలు, వేరే ఆలోచనలు ఉంటాడు. అండ్ మాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడని తెలుసో ఈ రోజుకి తను అంతే. ఓకే, మీడియా కొత్త రకంగా చూస్తుంది, ఇదివరకు బాగుండేవాళ్ళు బాగోలేదు అన్నది. ఇది కేవలం వాళ్ళకి పూర్తిగా తెలియక, తన బిహేవియర్ ఏంటని తెలియక, తన యాటిట్యూడ్ తెలియక ఈ రకంగా అంటమేది. సో అన్న ప్రతిసారి మేము సమాధానం చెప్పాలని మేము అనుకోవట్లేదు. సో అది చిన్న లోటు, మనందరూ ఉన్నారు ఆ ఫ్రేమ్ లో, వారు ఉంటే కూడా లోటు ఎవరు కూడా ఎవరిని ప్రత్యేకించి ఆహ్వానించలేదు. అందరూ ఇంట్లో కుర్రవాళ్ళే, వాళ్ళగా స్వచ్ఛందంగా ఆ రోజున వాళ్ళకి రావాలని ఉత్సాహం ఉంది, ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. అండ్ పవన్ విషయంలో తను బిజీగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి రావటం అనేది తను ఏర్పరచలేకపోయాడు. దట్స్ ఇట్, వెరీ సింపుల్.